సింహరాశి వారికి సంక్రాంతి తర్వాత కలగబోయే అదృష్టం. ఒక వ్యక్తి కారణంగా ఈ మార్పులు తప్పవు. రాసి పెట్టుకోండి, జరగబోయేది ఇదే. సింహరాశి జాతకులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది? సంక్రాంతి తర్వాత నుండి కూడా సింహరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో సింహరాశి వారికి ఈ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది. వీరి జీవితం ఏ విధంగా మార్పులు చెందబోతూ ఉంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. కన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సింహరాశి వారి జీవితం గురించి తెలుసుకుందాం. అధికారులతో కొంచెం మీరు నిశితంగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనవసర ఖర్చులను నియంత్రించండి. కుటుంబ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పరిష్కరించండి. దుర్గానామస్మరణ మీకు చాలా శుభప్రదమైన మార్కులు అయితే తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం అధికారులతో నిశితంగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులను నియంత్రించాలి. కుటుంబ సమస్యలను దూరదృష్టితో పరిష్కరించండి. దుర్గా నామస్మరణ మీకు శుభప్రదం. వృత్తి, ఉద్యోగాలలో మధ్యమ ఫలితాలైతే ఉన్నాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనిలో శ్రమ అయితే అధికం అవుతుంది. కీలకమైన వ్యవహారాలలో తెలివిగా ఆలోచించి మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. అంతేకాకుండా వీరి జీవితంలో పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, అసలు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది సమయం మనమైతే తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి ఇచ్చిన పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా అదృష్టవంతంగా అయితే ఉంటుంది. మే నెల 2025 నుండి ఈ రాశి జీవితంలో ఆనందం అనేది వస్తుంది. ఈ సమయం ఆర్థిక సంక్షోభం కూడా ఉండదు. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలలో పెట్టుబడి పెట్టేవారు ప్రారంభ నెలలో విపరీతమైన లాభాలు పొందుతారు. మార్చి నెల 2025 నుండి శని సింహరాశి యొక్క 8వ ఇంటి గుండా ప్రయాణిస్తుంది. జనవరి నుండి మార్చి వరకు మీ జీవితంలో మంచి నెలలుగా అయితే ఉంటాయి. అయితే మార్చి నెలలో 8వ ఇంటి నుండి శని సంచారం బాధాకరమైన ఫలితాలను తెస్తుంది. మీ వైవాహిక జీవితంలో చాలా హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. మీరు వ్యాపారంలో ఆకస్మిక క్షీణత కూడా కలిగి ఉంటారు మరియు మీరు ఆర్థిక నష్టాన్ని కూడా చూస్తారు. మీరు వ్యాపారంలో భారీ నష్టాలు కూడా ఎదుర్కొనవచ్చు. మీ పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అజాగ్రత్త కూడా మీకు చాలా ఖర్చు అవుతుంది. అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 5వ నాటికి గురువు 12వ ఇంటి సింహరాశి గుండా సంచారం చేస్తాడు. ఈ కారణంగా మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఏదైనా సరే పెట్టుబడిని చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం కేతు యొక్క 1వ ఇంటి నుండి మరియు 7వ ఇంటి నుండి కూడా రాహు సంచారం మీ యొక్క కొంత ఉపశమనం అయితే కనిపిస్తుంది. మీరు విదేశీ పెట్టుబడుల నుండి మంచి ప్రయోజనం పొందుతారు. కానీ ఈ సమయం మీ సంబంధాలకు ఇంకా మంచిది కాదు. ఈ కాలం మీ యొక్క ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. సింహరాశి వారి యొక్క వార్షిక జాతకం 2025 ప్రకారం మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి చర్యలు తీసుకోవడానికి కృషి చేయాలి. ప్రతిరోజు కూడా మీరు సూర్యుడిని పూజించండి మరియు సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో నుండి నీటిని సమర్పించండి. ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదివిన వీరికి మేలు జరుగుతుంది. ఈ సింహరాశి వారి యొక్క ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే 2025 సింహరాశి ప్రారంభం మీ జీవితంలో ఆర్థిక పురోగతికి
అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకోవడానికి మీరు బంగారు అవకాశాలు లభిస్తాయి. బృహస్పతి యొక్క ఇంటి ద్వారా సంచారం మీ యొక్క జీవితంలో సానుకూల ఫలితాలను తెస్తుంది. మీరు మీ యొక్క వ్యాపారం మరియు భవిష్యత్తు గురించి మీ మనసులో అనేక ప్రణాళికలు రూపొందించుకోవచ్చు మరియు మీరు ఈ ప్రణాళికలను అమలు చేసే పనిని కూడా చేస్తుంటారు. మీరు ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయం సాధిస్తారు. మీరు కష్టపడి పని వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. మీరు భాగస్వామ్యంతో కొత్తగా ఏదైనా సరే చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక మార్చి నెల 2025 వరకు కూడా సమయం చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీరు మీ యొక్క పరిచయాల నుండి మంచి లాభాలు పొందుతారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కూడా. మీరు మీ యొక్క పని పట్ల విధేయతతో ఉంటారు. సంపాదించే అవకాశాలు అయితే పొందుతారు. ఈ కాలంలో మీరు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగం పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ రాశి వారికి ఈ కాలంలో మీకు సులభంగా రుణం కూడా లభిస్తుంది. బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం చేత అంతా కూడా వీరు ఫలితాలు అయితే చూస్తారు. సింహరాశి వారి యొక్క ఆరోగ్య జాతకం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీ యొక్క ఆరోగ్యానికి మిశ్రమ ఫలితాలను తీసుకొస్తుంది. 2025 సంవత్సరం ప్రారంభంలో మీకు ఆరోగ్యపరంగా చాలా ఆశాజనకంగా ఉంటాయి. గత సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యల నుండి బయటపడతారు. మీరు మానసిక ఆనందం మరియు శాంతిని కూడా అనుభవించే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో మిమ్మల్ని మీరు మానసికంగా మరియు శారీరకంగా కూడా దృఢంగా ఉంచుకోవడానికి కొత్త మార్గాన్ని పొందుతారు. మీరు మీ యొక్క ఆరోగ్యంతో సంతృప్తి చెందుతారు. అయితే మార్చి తర్వాత నుండి కూడా మీ ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ఈ సమయంలో మీ కెరియర్లో జరుగుతున్న హెచ్చు తగ్గులు మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. మీకు మానసిక ఒత్తిడి ఉన్నందున మీరు మీ యొక్క కెరియర్తో పాటుగా ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన మనసు ఆరోగ్యకరమైన శరీరంతో మాత్రమే ఉంటుంది. మీ మనసు ఆరోగ్యంగా ఉంటే మీరు ప్రతి జీవిత పరిస్థితిని కూడా మీరు చక్కగానే ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశికి చెందినటువంటి వారికి దేవగురువు బృహస్పతి యొక్క ఆశావాద ప్రభావం మీ జీవితంలో చాలా మార్పులను తెస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు మీ యొక్క డ్రీమ్ జాబ్ అంటే పెద్ద కంపెనీ మరియు లేదా ఏదైనా సరే పెద్ద ప్యాకేజీని పొందవచ్చు. మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు అపారమైన విజయాన్ని పెంపొందిస్తారు. మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు మీ యొక్క ప్రతిభను ప్రదర్శించడంలో విజయవంతమయ్యే అవకాశాలు కూడా పొందుతారు. వ్యాపార రంగంలో మీరు పేరు మరియు కీర్తి రెండింటినీ కూడా పొందుతారు. విదేశాల్లో స్థిరపడాలి అని అనుకునే వారికి ఈ సమయం మంచి సమయంగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఈ సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.